శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మొదలు కావడంతో మొదటి శనివారం వందలాది మంది కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. పెరటాసి మాసం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, కొండే జంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, మల్లారపు మణికంఠ, వాసు, బాబు, కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మొదలు కావడంతో మొదటి శనివారం వందలాది మంది కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. పెరటాసి మాసం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, కొండే జంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, మల్లారపు మణికంఠ, వాసు, బాబు, కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మొదలు కావడంతో మొదటి శనివారం వందలాది మంది కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. పెరటాసి మాసం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడని నమ్ముతారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, కొండే జంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, మల్లారపు మణికంఠ, వాసు, బాబు, కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. మేము ఈ భజన బృందం గోపీనాథరెడ్డి, గుండాల గోపీనాథరెడ్డి అనే వ్యక్తి ద్వారా మొదట అనుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతోంది కార్యక్రమం మొదలుపెట్టి. ఈ 2 సంవత్సరాలలో ప్రతి శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ భజన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 2 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ మిత్రులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ ముహూర్తంలో భగవంతుడి భజన చేయటం ద్వారా ఆయన ప్రశాంతంగా దీన్ని విని ఆ విధంగా భజన చేసే భక్తులని అనుగ్రహిస్తాడనేది మాకు గట్టి పెద్దవాళ్ళు చెప్పిన శాస్త్ర ప్రకారం తెలిసిన విషయాలు ఇవి. భగవంతుడు ఆ విధంగా భగవంతుని అనుగ్రహం మనం పొందాలంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి హిందూ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి భజన కార్యక్రమాలు పొద్దునే పూట భగవంతుని గురించి చేస్తూ ఆ విధంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలనేది మా అందరి కోరిక. ఈ భజన బృందం కూడా ఆ విధంగా కోరుకుంటుంది. ఈరోజు ముఖ్యంగా ప్రశస్తంగా శనివారాలని చెప్పుకుంటాం, తిరుమల శనివారాలని చెప్పుకుంటాం. ఆ శనివారంలో ఈరోజు మొదటి రోజు. మన జిల్లాలో సాంప్రదాయం ఏంటంటే ఈ 5 శనివారాలు కూడా అందరూ ఒక ప్రొద్దులు ఉంటారు. వెంకటేశ్వర స్వామికి ప్రొద్దులంటూ ఆ విధంగా మొక్కు తీర్చుకుంటారు. ఈ 5 వారాలు కూడా చాలా పవిత్రమైన శనివారాలు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మొదటి శనివారము. ఈ కార్యక్రమం దివ్యంగా భక్తులంతా కలిసి చేస్తున్నారంటే ఇది చాలా ఆనందదాయకము. తిరుపతిలో ఉండే నగర ప్రజలందరూ కూడా ఈ
కార్యక్రమానికి ప్రతి శనివారం రావాలని మేము చాలా విన్నపాలు చేస్తూ ఉన్నాము. చాలామంది భక్తులు వస్తున్నారు. సుమారు ఇప్పుడు 100-150 మంది వరకు మా సభ్యులు అయినారు. ఆ విధంగా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ తిరుపతి మహానగరం, ఈ నగరం పవిత్రమైన నగరం, ఇది ఆధ్యాత్మిక నగరం, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరం, కలియుగ దేవుడు